హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ముక్కలేమి ఎక్కువ లేకపోయినా కూడా టేస్టీగా చిక్కగా పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను కుక్కర్లో పప్పు వేసేసి నానబెట్టుకున్నానండి. కడిగేసుకుని 2-3 సార్లు నానబెట్టుకున్నాను. అది పప్పు వండేసుకున్నాము. చింతపండు కూడా ముందే నానబెట్టేసి పెట్టుకున్నానండి. కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కదా, ఇప్పుడు కూరగాయ ముక్కలు అనేవి కట్ చేసుకున్నామండి. టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న ముక్కల వరకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాము. జీలకర్ర కొంచెం వేసుకున్నాము. నేను పోపు దినుసులు వేసుకోవట్లేదండి, జీలకర్ర వరకే వేసుకున్నాను. అవి వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ గిన్నెలోకి వేసేసుకున్నామండి. చివరిగా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ముక్కల్లోకి సరిపోయినంత పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాము. అవి మగ్గేలేపు కుక్కర్ తీసి చూద్దాము. పప్పు ఉడికిపోయింది కదా, చూస్తారు కదా, పప్పు ఉడికిపోయిన అంతన వెనిపేసి వేసుకుంటే సరిగ్గా మెదగదండి. అందుకని చెప్పేసి మిక్సీలో వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా చిక్కగా వస్తుంది. ఆ పప్పులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సరిపప్పు మెత్తగా అయితే మెరిగిపోయింది కదా, ఇప్పుడు ముక్కలు ఎట్లా ఉన్నాయో చూద్దామండి. ముక్కల్లోకి కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. ఇంకొంచెంసేపు మగ్గాలండి, అందుకని చెప్పేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. అవి మగ్గేలోపు చింతపండు పులుసు చేసుకుందామండి. చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, ఆ పిప్పు అంతా తీసేసి పులుసు అట్లా చేసుకున్నానండి. ఇప్పుడు ముక్కలంతా ఒకసారి కలిపేసుకున్నాము. ముక్కలైతే మెత్తబడిపోయినాయి కదా బాగా. ఇప్పుడు అందులోకి మనం చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో పోసేసుకున్నామండి. మన పులుపుకి తగినంతగా వాటర్ పోసేసుకొని అందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్నామండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాము. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. నేను కూర కారమే వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలిపేసి చింతపండు పులుసు ఉడికే వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అందులో బెల్లం యాడ్ చేసుకోవాలండి. కొంచెము యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది గిన్నెలోకి వేసేసుకున్నాము. మిక్సీ వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్గా, చాలా చిక్కగా కూడా వస్తాయండి. పప్పుచారు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మరగనివ్వాలండి. చూసారు కదా మరుగుతున్నాయి. ఇప్పుడు చారు కూడా కొంచెం చిక్కబడినాయి కదా, చాలా టేస్టీగా, చాలా చిక్కగా, చాలా బాగా వచ్చినాయండి. ఇంక ఉడికిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, పప్పుచారు అయితే మనకి రెడీ అయిపోయినాయండి. అన్నంలోకి చాలా బాగుంటాయి. 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. సాంబార్ అంత టేస్ట్గా ఉంటాయి. దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయినండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.